బీపీ. బీపీ అంటే పెద్ద వయసు వాళ్ళలో వస్తదిలే, పిల్లలకేం రాదు అని అనుకుంటాం సాధారణంగా. ఒకప్పుడైతే 60s లో 70s లో ఉన్న వాళ్ళకి వచ్చేది. ఆ తర్వాత 40s 50s లో కూడా చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఈ న్యూస్ వింటే మీరు నిజంగా షాక్ అవుతారు. టీనేజర్స్ కి అంతకన్నా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి బీపీ అటాక్ అవుతున్న విషయం మీకు తెలుసా? ఇది మేము చెప్తుంది కాదు, ఒక రీసెర్చ్ లో భాగంగా మనకు తెలుస్తోంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 4,43,000 మందిపై ఒక రీసెర్చ్ చేస్తే అందులో భాగంగా ఎక్కువగా టీనేజర్స్ కి అండ్ అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఈ బీపీ అటాక్ అవుతుందన్న విషయం తెలిసింది. 2000 ఇయర్ ని ఒకసారి గమనిస్తే 3.2% ఉండేదంట టీనేజర్స్ కి అండ్ 10 years లోపు ఉన్న పిల్లలకి బీపీ వచ్చిన వారి సంఖ్య. గత 5 ఏళ్ల క్రితం చూసినట్టయితే 2020 సంవత్సరంలో అది 6.8% చేరింది. యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బరో శాస్త్రవేత్తలు తెలిపిన అధ్యయనం ప్రకారం వచ్చినటువంటి డీటెయిల్స్ ని చూస్తే ద లాన్సెట్ చైల్డ్ అండ్ అడాలసెంట్ హెల్త్ జర్నల్ ని గమనిస్తే ఈ లెక్కలన్నీ కూడా బయటపడుతున్నాయి. వీటన్నిటికీ కారణం ఏంటో తెలుసా? పిల్లలపై తల్లిదండ్రులు పెట్టే స్ట్రెస్ ఒక కారణం అయితే ఒబేసిటీ ఇంకో కారణంగా చెప్తున్నారు. అంతేకాదు అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల, జంక్ ఫుడ్ వల్ల ఒబేస్ గా అవుతున్నారు పిల్లలు. వెయిట్ ఎక్కువగా పుట్ ఆన్ అవ్వడం వల్ల ఈ బీపీ అటాక్ అవుతుందంట. అంతేకాదు టీచర్స్ స్కూల్లో పెడుతున్నటువంటి స్ట్రెస్ కూడా దీనికి ఒక కారణంగా చెప్తున్నారు. ఇంకొంతమంది పిల్లల్లో వాళ్ళ లైఫ్ స్టైల్ గమనిస్తే ఎలాంటి వర్కౌట్స్ లేకపోవడం, ఫిజికల్ గేమ్స్ ఆడకపోవడం, ఎంతసేపు చదువు అంటూ విపరీతంగా స్ట్రెస్ తీసుకోవడం, ఇవన్నీ కూడా కారణంగా తెలుస్తోంది. పేరెంట్స్ ఖచ్చితంగా మారాలి. బీపీ ఒక్కసారి అటాక్ అయితే దీన్ని నెగ్లెక్ట్ చేస్తే కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా హార్ట్ అటాక్స్ కూడా దారితీయొచ్చు. సో ఇకపై అయినా పిల్లల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వారిపై స్ట్రెస్ పెట్టకుండా ఉండడానికి ట్రై చేయండి. వీలైనంత మందికి ఈ రీల్ ని షేర్ చేయండి.